మన మనసు ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటే మనసుకి ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది? ఒక చిన్న జపాన్ పర్వత గ్రామంలో ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది. ఆ గ్రామంలో హిరోషి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. బయటికి చూస్తే అతని జీవితం చాలా ప్రశాంతంగా కనిపించేది. పచ్చని కొండలు, పూలతో నిండిన చెట్లు, నిశ్శబ్దంగా ఉండే వీధులు అన్నీ చాలా అందంగా ఉండేవి. కానీ అతను ఎప్పుడూ ఏదో ఆలోచనలోనే ఉండేవాడు. రేపేమవుతుందో అనే భయం, ఇతరులు తన గురించి ఏమనుకుంటారో అనే సందేహం, ఈ ఆలోచనలు అతన్ని ఎప్పుడూ వెంటాడేవి. ఒకరోజు అతను తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఒక ప్రశాంతమైన వృద్ధురాలు. ప్రతిరోజు తోటలో కూర్చుని చాయ్ తయారు చేసేది. ఆమె ముఖంలో ఎప్పుడూ ఒక నిశ్శబ్దమైన ప్రశాంతత ఉండేది. హిరోషి అడిగాడు, అమ్మమ్మ, నా మనసు ఎప్పుడూ ఆగడం లేదు. అమ్మమ్మ ఏమీ మాట్లాడలేదు. చిన్నగా నవ్వి ఒక చిన్న చాయ్ గిన్నె తీసుకుంది. దాన్ని వేడి చాయ్తో నింపి హిరోషి చేతిలో పెట్టింది. ఆమె చెప్పింది, ఈ గిన్నెని పట్టుకుని తోటలో ఉన్న ఈ రాళ్లదారిలో నడువు. కానీ ఒక షరతు, ఒక్క చుక్క కూడా కారకూడదు. హిరోషి ఆశ్చర్యపోయాడు. కానీ ఏమీ అడగకుండా నడవడం ప్రారంభించాడు. మొదట అతను జాగ్రత్తగా నడిచాడు. ఒక్క అడుగు, మరో అడుగు. అప్పుడే పిల్లలు పక్కన పరుగులు తీశారు. పక్షులు ఒక్కసారిగా ఎగిరాయి. గాలి బలంగా వీచింది. కొద్దిసేపటికి వాన కూడా మొదలైంది. నీటి చుక్కలు గిన్నెలో పడుతున్నాయి. హిరోషి మనసు గందరగోళంలో పడింది. చాయ్ కారిపోతే, నేను జారిపోతే? అతని ఆలోచనలు ఇంకా పెరిగాయి. కానీ అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. లోతుగా శ్వాస తీసుకున్నాడు. తర్వాత తన దృష్టిని పూర్తిగా గిన్నె మీద పెట్టాడు. ఇప్పుడు అతను నెమ్మదిగా నడుస్తున్నాడు. ఒక్క అడుగు, మరో అడుగు. కొద్దిసేపటికి అతను గమనించాడు, శబ్దాన్ని వినిపించటం తగ్గిపోయింది. వాన శబ్దం కూడా నెమ్మదిగా దూరమవుతున్నట్టు అనిపించింది. ఆలోచనలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు అతని ప్రపంచం ఒక్కటే, ఆ గిన్నె, ఆ నీళ్లు, ఆ దారి. చివరికి అతను తిరిగి అమ్మమ్మ దగ్గరకొచ్చాడు. ఒక్క చుక్క కూడా కార్లేదు. అమ్మమ్మ చిరునవ్వుతో అడిగింది, నువ్వు పక్షుల శబ్దం విన్నావా? పిల్లలు చూసావా? హిరోషి నెమ్మదిగా అన్నాడు, లేదు, నేనేమీ గమనించలేదు. అమ్మమ్మ నవ్వింది. ఆమె కళ్ళలో ఒక ప్రశాంతత కనిపించింది. అదే నీ సమాధానం. నీ మనసు ఒక దానిపై పూర్తిగా నిలిస్తే మిగతా ప్రపంచం మాయమవుతుంది. శాంతి బయట దొరకదు. నీ దృష్టి ఎక్కడుందో అక్కడే నీ శాంతి ఉంటుంది. హిరోషి కళ్ళను మూసుకున్నాడు. మొదటిసారి తన ఆలోచనలను పట్టుకోకుండా వాటిని వెళ్ళనివ్వటం ప్రారంభించాడు. కొన్ని క్షణాల్లో అతని మనసు నిశ్శబ్దమైంది. ఆ రోజు నుంచి హిరోషి జీవితం మారిపోయింది. బయట ప్రపంచం అదే ఉన్నా అతని లోపల ప్రపంచం ప్రశాంతంగా మారింది. మనసును ఖాళీ చేయటం అంటే ఆలోచన లేకపోవటం కాదు, వాటిని పట్టుకోకుండా వాటిని వెళ్ళనివ్వటం.